హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'వైఫ్ ఆఫ్ మూవీ స్టోరీ' డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అవని అనే అమ్మాయిని చూపిస్తారు. ఒకరోజు రాత్రి అవని అందంగా రెడీ అయ్యి హైవేలో రోడ్డు పక్కన నిలబడి చేతిలో ఫోన్ పట్టుకుని టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. అలా కాసేపటికే తన దగ్గరికి బైక్‌పై ఒక వ్యక్తి వచ్చి టార్చ్ లైట్ వేసి అవని ఫేస్ చూసి రేట్ ఎంత అని అడగ్గా అవని కూడా ఆ వ్యక్తి ఫేస్‌పై టార్చ్ వేసి చూసి 50,000 గంటకి అంటుంది. అది విన్న ఆ వ్యక్తి ఆ డబ్బుతో నెలకి సరిపడా అమ్మాయిల్ని తెచ్చుకోవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో అవని మళ్ళీ టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ నిలబడుతుంది. అప్పుడే ఒక కారు అవని దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఆ కారులోని వ్యక్తి వస్తావా ఎంత అని అడగ్గా దానికి అవని ఆ వ్యక్తి ఫేస్ చూసి 60,000 ఇస్తే వస్తా అంటుంది. దానికి ఆ వ్యక్తి 600 ఇస్తా కారు ఎక్కువ అనగా దానికి అవని అదే 600 నేను ఇస్తా అని భార్యని నా పక్కన నిలబెట్టు అనడంతో ఆ వ్యక్తి తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అవని అక్కడే నిలబడి ఉండగా చాలామంది అవనిని వస్తావా అని అడుగుతూ ఉంటారు. అవని అలా 50,000 నుండి 30,000కి 25,000కి 15,000కి చివరికి ఒక వ్యక్తి బైక్ మీద అవని దగ్గరికి రాగా అవని తన ఫేస్ మీద లైట్ వేసి చూసి ఆ వ్యక్తి రేట్ ఎంత అని అడగ్గా దానికి అవని 1000 అనగా ఆ వ్యక్తి ఒక గంటకా అంటాడు. దానికి అవని ఫుల్ నైట్కి అని చెప్పడంతో అది విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి అవనిని తనతో పాటు తన రూమ్కి తీసుకుని వెళ్తాడు. సీన్ కట్ చేస్తే అలా రవి అవనిని తన రూమ్కి తీసుకెళ్లి నిన్ను ఒక విషయం అడగనా, చూడ్డానికి చదువుకున్న దానిలా ఉన్నావు, మరి ఇలా 1000 రూపాయలకి వస్తున్నావు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రొఫెషన్కి ఏ అమ్మాయి కావాలని రాదు, అవసరంతో మాత్రమే వస్తుంది. అలాంటి అవసరమే మీకు ఏదో ఉందని అర్థమవుతుంది. మీకు అభ్యంతరం లేదు అంటే ఆ అవసరం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని అడగ్గా అది విన్న అవని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే అవని ఫుల్గా నిద్రలో ఉండగా తెల్లవారుజామునే తన ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి అవని చెంప చెల్లుమనేలా కొట్టి ఏంటిది అని ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో అవని ఒక అమ్మాయిని ఊపిరాడనివ్వకుండా చేసి చంపుతూ ఉంటుంది. ఆ వీడియో చూసిన అవని షాక్ అయ్యి అసలు ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చిందని అడగ్గా దానికి తన ఫ్రెండ్ అర్ధరాత్రి నువ్వే నీ ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసావు అంటుంది. ఇంకా అదే టైంకే ఆ వీడియో గురించి పోలీసులకు తెలిసి అవనిని అరెస్ట్ చేయడానికి తన ఫ్లాట్కి రాగా అవని వారిని చూసి రూమ్లో దాక్కుంటుంది. పోలీసులు అవని ఫ్రెండ్స్ని అవని గురించి అడగ్గా అవని రాత్రి నుండి రూమ్కి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో తమకు తెలియదు అని చెప్తారు. దాంతో పోలీసులు రూమ్స్లో వెతుకుతూ అలా అవని ఉన్న రూమ్లోకి వెళ్ళబోగా అవని ఫుల్గా భయపడిపోయి అక్కడే ఉన్న కత్తి తీసుకుని పోలీసుని కత్తితో పొడవబోతుంది. అప్పుడే టు బీ కంటిన్యూడ్ అని పడుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అది అవని యాక్ట్ చేసిన ఒక షార్ట్ ఫిలిం. అక్కడ దాకా చూసిన అవని అండ్ తన ఫ్రెండ్ అభితో షార్ట్ ఫిలిం చాలా బాగుంది అంటారు. అవని అభితో ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు చూపిస్తావని అడగ్గా దానికి అభి ఎడిట్ మొత్తం కంప్లీట్ అవ్వగానే చూపిస్తా అంటాడు. దాంతో అవని అండ్ తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే అభి అవనికి ఒక లెటర్ ఇచ్చి ఇంటికి వెళ్ళాక చదవమంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అభి అవనిని ప్రేమిస్తూ ఉంటాడు అని. నిజానికి అభి తను డైరెక్టర్ అవ్వాలి అని సిటీకి వచ్చి తన ఫ్రెండ్ రూమ్లో జాయిన్ అవుతాడు. ఇంకా అదే కాలనీలో అవని కూడా ఉంటుంది. అభి అవనిని మొదట చూడగానే నచ్చి తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. తననే ఫాలో అవుతూ ఉంటాడు. అవని కూడా అభిని గమనిస్తూ ఉంటుంది కానీ తనతో మాట్లాడదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అభి ధైర్యం తెచ్చుకొని అవని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అప్పుడే అవని తనతో మీరు ఎప్పుడూ ఖాళీగానే ఉంటారా అని అడగ్గా దానికి అభి నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం, 2 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నా, ఒక మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. అది విన్న అవని నాకు కూడా యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి కోరికల్ని చంపుకుని ఫ్యామిలీ కోసం బ్రతకక తప్పట్లేదు అంటుంది. అది విన్న అభి మీరు యాక్టింగ్ చేస్తారా, అయితే నేను డైరెక్టర్గా మీరు మెయిన్ లీడ్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం ప్లీజ్, నాకు కూడా డెమోలోనైనా ఉపయోగపడుతుంది అని రిక్వెస్ట్ చేయగా అవని మొదట నో చెప్తుంది. కానీ అభి రిక్వెస్ట్ చేయడంతో ఓకే చెప్పి కానీ ఈ షార్ట్ ఫిలిం వైటీలో అప్లోడ్ చేయకూడదు, ఇంకా ఈ స్టోరీలో నేను ఇద్దరినైనా చంపాలి అని చెప్తుంది. అది విన్న అభి ఓకే అలాంటి కథనే రాస్తాను అని చెప్పి అలా ఈ షార్ట్ ఫిలిం తీసి ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత అవని అభి తనకి ఇచ్చిన లెటర్ ఓపెన్ చేసి చదవగా అందులో అవనిని అభి ఎంత ఇష్టపడుతున్నాడో రాసి అలాగే అవనికి కూడా తను ఇష్టమైతే ఈ ఫ్రైడే తనని కాఫీ షాప్లో కలవడానికి రావాలి అని, అప్పుడే తను అవనికి ప్రపోజ్ చేస్తా అని రాసి ఉంటాడు. ఇంకా అభి అంటే తనకు కూడా ఇష్టం ఉండడంతో అవని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా ఫ్రైడే రోజు అభి కాఫీ షాప్లో అవని కోసం చాలా హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే అవని అక్కడికి వస్తుంది. దాంతో అభి తనను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే తన పాకెట్లో ఉన్న రింగ్ బయటికి తీసి అది అవనికి చూపి
పిలిపించి విల్ యూ మ్యారీ మీ అని చెప్పేలోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అవని అభికి తన మ్యారేజ్ కార్డు ఇచ్చి 10 రోజుల్లో నా పెళ్ళి అని చెప్తుంది. ఆ కార్డు చూసిన అభి చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే అవని తనతో నువ్వు పరిచయమైన 10 రోజులకే నాకు బాగా నచ్చావు. ఫ్యూచర్‌లో నేనే నీకు ఇలాంటి లెటర్ రాసేదాన్నేమో కానీ నువ్వు లెటర్ ఇచ్చిన తర్వాత రోజే నాకు ఈ పెళ్లి ఫిక్స్ అయింది అనగా అది విన్న అభి మనసులో నన్ను పెట్టుకొని ఈ పెళ్లికి ఎలా ఓకే చెప్పావు అని అడుగుతాడు. దానికి అవని నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నీకు చెప్పాలి అభి. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. మా నాన్న నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు. మా నాన్నే నాకు ప్రపంచం. ఇలా ఉండగా 4 సంవత్సరాల క్రితం ఒకరోజు నాన్న హెల్త్ పాడయ్యి స్పృహ కోల్పోతే హాస్పిటల్‌కి తీసుకెళ్లగా తనను చెక్ చేసిన డాక్టర్స్ తనకి బైపాస్ సర్జరీ చెయ్యాలని లేదంటే తన ఫాదర్ చనిపోతాడు అని సర్జరీకే 2.5 లక్షలు ఖర్చవుతుంది అని సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మేలు అని చెప్పడంతో అది విన్న అవని వెంటనే ఇంటికి వెళ్ళి ఇంట్లోని కొంత డబ్బు ఇంకా తన బంగారం అమ్మగా 2 లక్షలు అరేంజ్ అవుతాయి. దాంతో అవని ఆ డబ్బు తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళి కౌంటర్‌లో ఆ డబ్బు కట్టగా అక్కడి స్టాఫ్ మొత్తం డబ్బు కడితేనే సర్జరీ స్టార్ట్ చేస్తారు. రేపు ఉదయంలోగా డబ్బు కట్టాలి అని చెప్తారు. అది విన్న అవనికి ఏం చేయాలో అర్థం కాదు. మిగిలిన 50,000 కోసం తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేసి విషయం చెప్పి డబ్బు హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ ఎవ్వరూ డబ్బు హెల్ప్ చేయరు. మరో పక్క హాస్పిటల్ స్టాఫ్ ఫోన్ చేసి మిగతా డబ్బు వెంటనే కట్టాలి అని టార్చర్ చేస్తూ ఉంటారు. దాంతో అవనికి తన ఫాదర్‌ని కాపాడుకోవడానికి కావాల్సిన 50,000 డబ్బు కోసం ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అక్కడే రోడ్డు పక్కన కూర్చుంటుంది. అప్పుడే అక్కడ కొంతమంది మహిళలు రోడ్డు పక్కన నిలబడి చేతిలో టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉండగా కొంతమంది వారి దగ్గరికి వెళ్ళి రేటు మాట్లాడుకొని తీసుకెళ్తూ ఉంటారు. అది చూసిన అవనికి తన ఫాదర్ ప్రాణం కాపాడుకోవడానికి డబ్బు కోసం మరొక దారి లేక తను కూడా అక్కడికి వెళ్ళి తన చున్నీ తీసేసి నిలబడుతుంది. అప్పుడే ఒక వ్యక్తి బైక్‌పై అవని దగ్గరికి వచ్చి రేట్ అడగ్గా 50,000 అంటుంది. దానికి ఆ వ్యక్తి 50,000 ఇస్తే నెల రోజులు అమ్మాయిల్ని తీసుకెళ్లొచ్చు అంటాడు. దానికి అవని అయితే ఆ నెల రోజులు నేనే వస్తాను అనడంతో ఆ వ్యక్తి ఓకే చెప్పి తీసుకెళ్లబోగా అదే టైంకే అవనికి తన మామయ్య ఫోన్ చేసి ఇప్పుడే నాకు విషయం తెలిసింది. డబ్బు తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వస్తున్నా అని చెప్పడంతో అవని చాలా ఎమోషనల్ అవుతుంది. వెంటనే అక్కడ నుండి హాస్పిటల్‌కి వెళ్ళి డబ్బు కట్టి తన ఫాదర్‌కి ఆపరేషన్ చేయించి బ్రతికించుకుని ఉంటుంది. ఇక స్టోరీ ప్రెజెంట్‌లో అలా అవని జరిగిందంతా చెప్పి అలాంటి పరిస్థితుల్లో మాకు సహాయం చేసిన మావయ్య తిరిగి మమ్మల్ని ఏది అడగలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారి తన కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగాడు. నేను పెళ్లి చేసుకుంటుంది నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన మా బావ రామ్‌నే అభి. అర్థం చేసుకో అని అక్కడ నుండి వెళ్ళిపోగా అభి చాలా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా అవని అండ్ రామ్‌కి పెళ్లి జరుగుతుంది. అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. అవని ఎంతో ప్రేమగా రాత్రి తన భర్త రామ్ దగ్గరికి రాగా రామ్ ప్రతిరోజు అవని బెడ్రూమ్‌లోకి వచ్చేలోపే నిద్రపోతూ ఉంటాడు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అవనికి మెలకువ వచ్చి వాటర్ తాగడానికి లేవగా బెడ్ మీద తన పక్కన తన భర్త ఉండడు. దాంతో అవనికి ఏమీ అర్థం కాదు. ఒకవేళ వాష్రూమ్‌కి వెళ్ళి ఉంటాడులే అనుకుని వాటర్ తాగడానికి కిచెన్ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే మరొక రూమ్ నుండి తన భర్త అండ్ మరొక అమ్మాయి క్లోజ్‌గా మాట్లాడుకుంటున్న శబ్దాలు వినిపించి షాక్ అవుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి అవనికి అర్థమయ్యే విషయం ఏంటంటే తన భర్తకి పెళ్లికి ముందే మరొక అమ్మాయితో అఫేర్‌లో ఉన్నాడు అని, అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు అని. ఇంకా విషయం అర్థమైన అవనికి ఏం చేయాలో అర్థం కాక తన జీవితం ఇలా అయినందుకు చాలా బాధపడుతుంది. ఇంకా అలా అదంతా విన్న రవి భార్యగా నీలాంటి దాన్ని పెట్టుకుని వేరే అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడా, మరి నిజం తెలిసాక నువ్వేం చేశావని అడగ్గా దానికి అవని వాష్రూమ్‌కి వెళ్ళి వచ్చి చెప్తా అని వెళ్ళగా రవి అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే ఎదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అవని వెనక నుండి రవి గొంతుకి తాడు బిగించి ఊపిరాడనివ్వకుండా చేసి చంపుతూ నా అవసరం ఏంటో అడిగావు కదరా, నీ చావే నా అవసరమని రవిని చంపేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో అవని ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి మహిళని గంజాయి కావాలని అడగ్గా ఎవరికీ తెలియకుండా ఆ టీ షాప్ మహిళ ఒక గంజాయి ప్యాకెట్ అవనికి ఇవ్వగా ఆ ప్యాకెట్ చూసిన అవని నాకు ఫస్ట్ క్లాస్ ప్యూర్ గంజాయి కావాలని అడుగుతుంది. దానికి ఆ మహిళ నీకు ప్యూర్ గంజాయి కావాలి అంటే వెళ్ళి దాసుని కలువు అని దాసు అడ్రస్ ఇవ్వడంతో అలా అవని ఆ అడ్రస్కి వెళ్ళి దాసుని కలిసి తనకి ప్యూర్ గంజాయి కావాలని అడగ్గా దాసు అవనికి ప్యాకెట్ ఇచ్చి డబ్బు ఇప్పించుకొని అవని వైపే కామంగా చూస్తాడు. అప్పుడే అవనికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంట్ పని ఉండి బయటికి వెళ్తున్నా ప్లాన్ క్యాన్సిల్ అని చెప్తుంది. అది విన్న అవని డిసప్పాయింట్ అవుతుంది. అదంతా చూస్తున్న దాసు అవనిని ఏం జరిగిందని అడగ్గా దానికి అవని జరిగిందంతా చెప్పి నాకు కంపెనీగా ఎవరైనా ఉంటేనే నేను ఇది తీసుకుంటాను అంటుంది. అది విన్న దాసు మీకు ప్రాబ్లం లేదు అంటే మీకు నేను కంపెనీ ఇస్తానగా దానికి అవని కూడా ఓకే అని చెప్పి అలా దాసుని తన ఫ్లాట్కి తీసుకుని వెళ్తుంది. సీన్ కట్ చేస్తే అలా దాసు అవనినే చూస్తూ గాంజా స్మోక్ చేస్తూ అవని కొంచెం డల్గా ఉండడం చూసి ఇంకా తీసుకోవడం లేదు ఎందుకు, అవును నీకు పెళ్ళయిందా, నీ భర్త ఇంట్లో లేడా, ఎక్కడికి వెళ్ళాడని అడగ్గా అది విన్న అవని అది పెద్ద కథలే అంటుంది. దానికి దాసు అయితే ఆ కథ ఏంటో నాకు చెప్పు వింటా అనడంతో అవని జరిగింది చెప్తుంది. ఇంకా అలా అవనికి
తన భర్త మరొక అమ్మాయితో అఫైర్‌లో ఉన్నాడు అని తెలిసి అవని చాలా బాధపడుతుంది. ఈ నిజం ఎవరికి చెప్పాలో అర్థం కాక తనలో తానే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి తన భర్త అవనిని పట్టించుకోవడమే మానేస్తాడు. ఎప్పుడు తను అఫైర్‌లో ఉన్న అమ్మాయితో చాట్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అవనికి చాలా కోపం వచ్చి ఒకరోజు తన భర్తని అదే విషయం గురించి అడగాలి అని ఫిక్స్ అవుతుంది. అయితే అదే టైంకే తన మామయ్య ఊరు నుండి వచ్చి వారితో పాటే కొన్ని రోజులు అక్కడే ఉంటాడు. తన మావయ్యకి తన కొడుకు విషయం చెప్పి తనని బాధపెట్టడం ఇష్టం లేక తన మావయ్య అక్కడ ఉన్నన్ని రోజులు సైలెంట్‌గా ఉండిపోతుంది. అలా కొన్ని రోజులకి తన మావయ్య అక్కడి నుండి తిరిగి తన ఊరికి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి అవని భర్త రామ్ తను అఫైర్‌లో ఉన్న అమ్మాయికి ఫోన్ చేసి "ఈరోజే మా నాన్న వెళ్ళిపోయాడు. ఈరోజు రాత్రికి వచ్చేయి" అంటాడు. అయితే అదంతా అక్కడే ఉన్న అవనే విని కోపంతో తన భర్త చెంప చెల్లుమనేలా కొట్టి ఏడుస్తూ "అలాంటప్పుడు నువ్వు దాన్నే పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా బావా! నన్ను పెళ్లి చేసుకొని నా జీవితం ఎందుకు నాశనం చేశావు? నువ్వు చేస్తుందంతా మావయ్యకి చెప్తాను" అని ఏడుస్తుంది. అయితే అదంతా విన్న తన భర్తకి చాలా కోపం వచ్చి అవనిని చాలా దారుణంగా కొడతాడు. అవని తనని కొట్టకు అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే దారుణంగా కొట్టి తనని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఫ్రిడ్జ్ డోర్ లాక్ చేసి వెళ్ళి తను అఫైర్‌లో ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క అవని ఫ్రిడ్జ్‌లో చలితో బాడీ మొత్తం చల్లగా అయిపోయి ఏడుస్తూనే ఉంటుంది. అలా చాలాసేపటికి అవని ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో తన భర్త వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి తన రూమ్‌లో పడుకుంటాడు. ఇంకా ఫ్రిడ్జ్ నుండి అవని నెమ్మదిగా బయటికి వచ్చి ఏడుస్తూ రూమ్ డోర్ ఓపెన్ చేయమని ఏడుస్తున్నా సరే తన భర్త రూమ్ డోర్ ఓపెన్ చేయడు. దాంతో అవని కిచెన్‌లోకి వెళ్ళి చలి కాచుకుంటుంది. ఇంకా బాగా ఆలోచించిన అవని ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. అదేంటంటే తన భర్తకి బుద్ధి రావాలి అని, తన భర్త చేస్తున్న తప్పు తనకి అర్థం కావాలి అని అభికి విషయమంతా చెప్పి సేమ్ తన భర్తలాగే రాత్రి తన భర్త నిద్రపోయాక కావాలనే అవని అభిని ఇంటికి పిలిచి ఇద్దరు ఒక రూమ్‌లోకి వెళ్ళి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటున్నట్లు సౌండ్స్ చేస్తూ అది తన భర్త వినేలా చేస్తుంది. అలాగే అభితో క్లోజ్‌గా ఫోన్‌లో మాట్లాడుతూ తన భర్త తను అఫైర్‌లో ఉన్న అమ్మాయితో ఎలాగైతే ఉంటున్నాడో అవని కూడా అలాగే అభితో ఉంటుంది. అదంతా చూస్తున్న రామ్ కోపంతో రగిలిపోతాడు. కానీ అవనిని ఏమీ అనడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రామ్ ఎందుకో ఫోన్ మాట్లాడుతూ కోపంతో ఫోన్ పగలగొట్టి నేరుగా తన రూమ్‌లోకి వెళ్ళి తన చేయి కట్ చేసుకొని చనిపోవాలి అనుకుంటాడు. అది చూసిన అవని షాక్ అయ్యి వెంటనే తనని కాపాడి హాస్పిటల్‌కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తుంది. ఇక్కడే అవనికి తెలిసే విషయం ఏంటంటే తను అఫైర్‌లో ఉన్న ప్రీతికి మరొకరితో పెళ్లి ఫిక్స్ అయింది అని, అందుకే తన భర్త సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో అలా అవని తన భర్తకి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత తనతో "బావా నీకు ఒక విషయం చెప్పాలి. నా సెకండ్ క్లాస్‌లో ఒకసారి నువ్వు నన్ను కొట్టావు. దాంతో నేను ఏడుస్తూ నిన్ను తిడుతూ ఉంటే అప్పుడే మా అమ్మ నాతో బావని ఏమీ అనకూడదు. ఎందుకంటే పెద్దయ్యాక బావే నిన్ను పెళ్లి చేసుకునేది అని చెప్పింది. అప్పటి నుండి నేను నిన్ను బావలా చూడలేదు. భర్తలానే చూశాను. నువ్వంటే ప్రాణంగా ఇష్టం పెరిగిపోయింది. ఎప్పుడూ నీ గురించే ఆలోచించేదాన్ని. అయితే స్కూల్ డేస్‌లో నాకొక విషయం తెలిసింది. నువ్వు నీ క్లాస్‌మేట్ అయిన ప్రీతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నావని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అడుగుదామంటే అప్పటికే అమ్మ చనిపోయింది. నీ సంతోషం కోసం నీకు దూరంగా ఉంటూ అప్పటి నుండి నిన్నే తలుచుకుని ఏడుస్తూనే ఉన్నా. అయితే నాకు 6 నెలల క్రితమే అభి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ విషయం తనకి చెప్పేలోపే మామయ్య నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే అని చెప్పాను. ఎందుకంటే నా మనసులో చిన్నప్పుడే నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకుని నువ్వు వేరొక అమ్మాయితో ఉంటున్నా సైలెంట్‌గా ఉంటున్నాను అంటే భరిస్తున్నాను అని కాదు. భరించలేను. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను బావా. ఇప్పుడేంటి ఆ అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అయిపోనివ్వు. నీకు నేనున్నాను కదా బావా. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న తన భర్త కూడా చాలా ఎమోషనల్ అయ్యి తనని హగ్ చేసుకుంటాడు. అలా ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి హ్యాపీగా నిద్రపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అవని ఇంకా తన లైఫ్‌లోని కష్టాలన్నీ పోయాయని, తన భర్తతో హ్యాపీగా ఉండవచ్చని మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్‌లో ఉండిపోతుంది. ఎందుకంటే అప్పటికే అవని భర్త రామ్ పాయిజన్ తాగి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు కాబట్టి. అది చూసిన అవని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తర్వాత అలా తన భర్త డెడ్ బాడీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అవని బాధపడుతూ ఉండగా అప్పుడే తన దగ్గరికి తన మావయ్య వచ్చి "నన్ను క్షమించమ్మా. నా కొడుకు ఒక అమ్మాయి మాయలో పడి ఇలా చేసుకుంటాడు అనుకోలేదు. నువ్వు నా మాట కాదు అనలేకనే వాడిని పెళ్లి చేసుకున్నావని" తను కూడా బాధపడి మరొక రూమ్‌లోకి వెళ్తాడు. అలా కాసేపటికి అవని తన డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని బీరువా ఓపెన్ చేసి చీర తీసుకోబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ బీరువాలో తన భర్త ప్రేమించి అఫైర్ పెట్టుకున్న అదే ప్రీతి అనే అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. అది చూసిన అవని మైండ్ బ్లాక్ అయ్యి షాక్‌లో ఉండిపోతుంది. ఇంకా స్టోరీ ప్రెజెంట్‌లో అదంతా విన్న దాసు షాక్ అయ్యి "ఏంటి అవని అంటే నువ్వేనా" అని రక్తం కక్కుకొని అక్కడికక్కడే చనిపోతాడు. ఎందుకంటే అప్పటికే అవని దాసు తాగిన జ్యూస్‌లో పాయిజన్ కలిపి ఇచ్చి ఉంటుంది కాబట్టి. అలా దాసు డెడ్ బాడీని చూసి అవని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో అలా ఇంకా ప్రీతి డెడ్ బాడీని చూసిన అవని షాక్ అయ్యి
అయ్యి ఏం చేయాలో అర్థం కాక ఫుల్‌గా భయపడిపోయి బాగా ఆలోచించి వెంటనే అభికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే ఇంటికి రమ్మని చెప్పడంతో అభి వెంటనే అవని ఇంటికి వస్తాడు. అలా అవని అభికి బీరువాలో ఉన్న ప్రీతి డెడ్ బాడీని చూపించగా అది చూసి షాక్ అయిన అభి అంటే నీ భర్త తను ప్రేమించి అఫేర్‌లో ఉన్న అమ్మాయికి మరొకరితో పెళ్లి అని తనని చంపేసి తర్వాత తను కూడా పాయిజన్ తీసుకొని చనిపోయాడనమాట అంటాడు. అవని అభితో ఈ డెడ్ బాడీని మనమే ఎలాగైనా మాయం చేయాలి అంటుంది. దాంతో అభి అదే ఇంట్లో ఉన్న పెద్ద ట్రంకు పెట్టెలో ప్రీతి డెడ్ బాడీని పెట్టుకొని దాన్ని కారులో ఊరి బయటికి తీసుకెళ్లి అక్కడే ప్రీతి డెడ్ బాడీని పూడ్చిపెట్టాలి అని అభి గుంత తవ్వుతూ ఉండగా అవని ఫుల్‌గా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా అభి గుంత తవ్వడం పూర్తయ్యాక అవని అండ్ అభి ప్రీతి డెడ్ బాడీని పూడ్చిపెట్టాలి అని ట్రంక్ పెట్టె ఓపెన్ చేయగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అందులో ప్రీతి డెడ్ బాడీ ఉండదు. దాంతో అభి షాక్ అవ్వగా ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అవని ఐరన్ రాడ్‌తో అభి తలపై కొడుతుంది. అంతేగాక ప్రీతి కూడా చనిపోయి ఉండదు. ఇద్దరిని చూసిన అభి షాక్ అవుతాడు. అప్పుడే అవని అభిని మళ్ళీ కొట్టి తనని చెట్టు కట్టేస్తుంది. అభి వారినే చూస్తూ ఉండగా అవని తనతో నాకు నిజం ఎలా తెలిసింది అనుకుంటున్నావా అభి అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. స్టోరీ కొన్ని గంటల వెనక్కి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. బీరువాలో ప్రీతిని చూసిన అవని తను చనిపోయింది అనుకుని భయపడుతూ ఉండగా అప్పుడే ప్రీతికి స్పృహ వచ్చి అవనిని వాటర్ అడుగుతుంది. అవని ప్రీతికి వాటర్ ఇచ్చి అసలేం జరిగిందని అడగ్గా ప్రీతి ఏడుస్తూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు అవని అభిని కలిసి తన పెళ్లి తన బావతో ఫిక్స్ అయ్యింది అని అభికి మ్యారేజ్ కార్డ్ ఇచ్చి వెళ్ళాక అభి అవనిని ఎలాగైనా తనే దక్కించుకోవాలని ఫిక్స్ అవుతాడు. అందుకే ఒక ప్లాన్ ఆలోచించి తన ఫ్రెండ్ సహాయంతో ఇద్దరు వ్యక్తుల హెల్ప్ తీసుకుంటాడు. వారే రవి అండ్ దాసు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు దాసు అండ్ రవి రామ్ ఇంటికి వెళ్ళి రాముని చాలా దారుణంగా కొడతారు. రామ్ బాధ భరించలేక ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారని అడగ్గా అప్పుడే అక్కడికి అభి వచ్చి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు కదా నీ మర్దల్ అవని తన బాయ్ ఫ్రెండ్ని నేనే మేమిద్దరం 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. పాపం అవనికి ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ మీ నాన్న ఏదో హెల్ప్ చేశాడని తనకి ఇష్టం లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పింది. ఇదంతా విని నువ్వు ఇప్పుడు అవనిని పెళ్లి చేసుకోను అంటావేమో. తన వల్ల పెళ్లి ఆగిపోయి మీ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తే అవని తట్టుకోలేదు. అందుకే తనని పెళ్లి చేసుకో. కానీ కాపురం మాత్రం చేయకూడదు. అవనితో నువ్వు ప్రేమగా ఉన్నా తనని టచ్ చేసినా నిన్ను అప్పుడే చంపేస్తా. నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే 3 పనులు జరగాలి. 1 అవనికి నువ్వు అంటే అసహ్యం వచ్చేలా చేయాలి. 2 పెళ్ళైన 3 నెలలకే నువ్వు డైవర్స్కి అప్లై చేయాలి. దానికి అవని కూడా ఒప్పుకోవాలి. 3 అవని పూర్తిగా నాదవ్వాలి అని వార్నింగ్ ఇవ్వడంతో రామ్ తను చెప్పినట్లే చేస్తా అంటాడు. నిజానికి రామ్కి అవని అంటే ప్రాణం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. రామ్ అదే విషయం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రీతికి చెప్తాడు. అది విన్న ప్రీతి అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనగా దానికి రామ్ అవనికి కూడా నాతో పెళ్లి ఇష్టం లేదు కాబట్టి అతను చెప్పినట్లే చేసి డైవర్స్ ఇవ్వడమే కరెక్ట్. అప్పుడైనా అవని హ్యాపీగా ఉంటుంది అంటాడు. అంటే అభి తమది 2 సంవత్సరాల లవ్ అని అవనికి నీతో పెళ్లి ఇష్టం లేదు అని చెప్పిందంతా నమ్మి ఉంటాడు. అందుకే అవనికి తను ఇష్టం లేనప్పుడు ఈ పెళ్లి చేసుకుని అవనిని బాధ పెట్టడం ఎందుకు అని అభి చెప్పినట్లే చెయ్యాలి అని అప్పుడే అవనికి తన మీద అసహ్యం పుడుతుంది అనుకుంటాడు. అందుకే కావాలనే రామ్ అండ్ ప్రీతి తమ మధ్య అఫైర్ ఉన్నట్లు అదంతా అవని చూసేలా యాక్ట్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న అవని తన భర్త రామ్కి ప్రీతికి అఫైర్ ఉందని నమ్మేస్తుంది. అలా ఒకవైపు అదంతా నిజమని అవని, మరోవైపు అవని తనకి దూరం అవుతుందని రామ్ ఇద్దరు తమలో తాము చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆ రోజు అవనిని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా అక్కడే బయట అభి అండ్ రామ్ ఇద్దరు ఫ్రిడ్జ్ ముందు కూర్చొని లోపల అవని బాధపడడం చూసి ఇద్దరు చాలా బాధపడతారు. రామ్ మీద అవనికి అసహ్యం పుట్టాలని అభి కోసం రామ్ అవనిని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటారు. అలా ప్రీతి జరిగిందంతా చెప్పి నువ్వు అనుకుంటున్నట్టు రామ్ నన్నే కాదు ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ప్రేమించడు కూడా. ఎందుకంటే తనకి ఊహ తెలిసినప్పటి నుండి నువ్వే తనకి లోకం అవని అని చెప్పగా అదంతా విన్న అవని చాలా ఎమోషనల్ అవుతుంది. నిజానికి ఆ రోజు స్కూల్లో రామ్ ప్రీతికి ప్రపోజ్ చెయ్యడు. అవనికి ఎలా ప్రపోజ్ చెయ్యాలా అని ప్రీతిని అడిగి తనతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన అవని రామ్ ప్రీతిని ప్రేమిస్తున్నాడు అనుకుని ఉంటుంది. ఇంకా ఆ రోజు ప్రీతికి పెళ్లి ఫిక్స్ అయిందనే కోపంలో కాదు తన ఫోన్ పగలగొట్టింది. అభి ఫోన్ చేసి 3 నెలలు కంప్లీట్ అయింది, డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు అంటాడు. అదే కోపంలో తన ఫోన్ పగలగొడతాడు. ఇంకా అవనికి డైవర్స్ ఇచ్చి దూరం అవటం ఇష్టం లేని రామ్ తను చనిపోవాలని ఫిక్స్ అయ్యి కత్తితో చేయి కోసుకుని సూసైడ్ చేసుకోబోగా అది చూసిన అవని తనని కాపాడి తర్వాత తనకి రామ్ అంటే ఎంత ఇష్టమో చెప్తుంది కదా. అది విన్న రామ్కి అసలు నిజం తెలుస్తుంది. అవని నిజంగానే తనని ప్రేమిస్తుంది అని అభి చెప్పిందంతా అబద్ధమని. దాంతో రామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం అవని మార్కెట్కి వెళ్ళగా అప్పుడే అభి రవి అండ్ దాసులతో అక్కడికి వచ్చి రామ్ని డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టమనగా దానికి రామ్ అవనికి నేనంటే ప్రాణం, నిజం నాకు తెలిసిపోయింది, ఇంకా డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టను అంటాడు. దాంతో అభి రవి అండ్ దాస్ రామ్ని కొట్టి బలవంతంగా నోట్లో పాయిజన్ పోసి చంపేస్తారు.
చేస్తారు. అయితే ఇంకా అప్పటికే రామ్ ప్రీతికి ఫోన్ చేసి అవనికి నేనంటే ప్రాణం, అభి చెప్పిందంతా అబద్ధం, అందుకే నువ్వు వెంటనే ఇంటికి రా, అవనికి జరిగిందంతా చెప్దామని కాల్ చేసి ఉండడంతో అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతి రామ్ని వారు చంపడం చూసి షాక్ అవుతుంది. రామ్ని కాపాడాలి అనుకుంటుంది. కానీ వాళ్ళు ప్రీతి తలపై బలంగా కొట్టడంతో తను కూడా స్పృహ కోల్పోతుంది. అయితే ప్రీతి కూడా చనిపోయింది అనుకుని తన బాడీ బీరువాలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో అభి బాధతో నేను ఏం చేసినా నీకోసమే అవని, ముందు బాధపడినా కొన్ని రోజులకి అన్నీ మర్చిపోయి నాతో హ్యాపీగా ఉంటావు అనుకున్నా అంటాడు. దానికి అవని రోజులు గడిస్తే మర్చిపోవడానికి తను జ్ఞాపకం కాదు నా జీవితం, ప్రేమ అంటే మనం ప్రేమించిన మనిషి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకోవటం, ఆ సంతోషాన్ని దూరం చేసి దగ్గరవ్వాలి అనుకోవడం కాదు అభి అని అభిని హగ్ చేసుకుని బాధపడుతూ కత్తితో అభి గొంతులో పొడిచి చంపి అలా అభి శవాన్ని తను తీసిన గొయ్యిలోనే పాతి పెట్టేస్తారు. నెక్స్ట్ సీన్ లో రామ్ ని చంపడానికి అభికి హెల్ప్ చేసిన రవి అండ్ దాసులను కూడా చంపాలని ఫిక్స్ అయిన అవని వారి గురించి తెలుసుకోగా రవి రెగ్యులర్ గా ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తాడు అని తెలుసుకుని అలా ప్లాన్ ప్రకారం అవని అక్కడికి వెళ్ళి రవితో పాటు రూమ్ కి వెళ్ళి తనని చంపేస్తుంది. ఇంకా దాసు గంజాయి స్మగ్లర్ అని తెలిసి గంజాయి కోసమని దాసు దగ్గరికి వెళ్ళి ప్లాన్ ప్రకారం దాసుని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి తనను కూడా చంపి అలా రామ్ని చంపిన వారిని చంపి పగ తీర్చుకుని ఉంటుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే దాసుకి ఫ్రూట్ జ్యూస్ లో పాయిజన్ కలిపి ఇచ్చి తను తాగి చనిపోయాక తను ప్రాణంగా ప్రేమించిన బావ రామ్ చనిపోవడంతో తను కూడా తన దగ్గరికే వెళ్ళాలి అని అదే బాధతో అవని కూడా అదే పాయిజన్ కలిపిన జ్యూస్ తాగి తను కూడా చనిపోయి ఉంటుంది. ఇంకా చనిపోయిన రామ్ అండ్ అవనీల ఫొటోస్ చూసి రామ్ ఫాదర్ అండ్ అవని ఫాదర్ ఇద్దరు చాలా బాధపడతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.